సుమారుగా 3.5 లక్షల మంది డిఎస్సి పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల పడుతున్నటువంటి వేదనను, వారికి జరిగినటువంటి అన్యాయాన్ని వైఎస్ఆర్సీపీ వారి పక్షాన్ని నిలబడి వారి గొంతుకుగా గత కొంతకాలంగా పోరాడుతా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఏదైతే నష్టపోయినారో అభ్యర్థులు, వారి విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అధికారుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టించడం అన్నది ఈ మధ్య ఆనవాయితీగా జరుగుతా ఉంది. ఎప్పుడూ ఎక్కడా కూడా ఈ 2 సంవత్సరాల్లో అధికారులు మాత్రమే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటది. మరి ఈ టైంలో అధికారులు కూడా ఏ విషయంలో కూడా స్పష్టత లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్నటువంటి నవీన్ అనే వ్యక్తికి 2 సబ్జెక్ట్స్ లో, అటు సోషల్ స్టడీస్ లో ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ, టీజీటీ తెలుగులో 6th ర్యాంక్ రావడం కానీ, ఈ 2 అంశాలు జరిగిన తర్వాత ఆ అబ్బాయిని మీరు వాంటెడ్ గా పక్కన పెట్టిన తర్వాత దీని వెనుక ఆ క్వశ్చన్ పేపర్ తయారీలో ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ద్వారా అనేక మందికి ఆ క్వశ్చన్ పేపర్ వెళ్ళింది అన్న అంశాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ అంశం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే దాటవేత ధోరణి, అది కోర్టులో ఉంది, దానికి ఇప్పుడు సమాధానం చెప్పలేం అనే పరిస్థితిలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. తర్వాత స్పోర్ట్స్ డిఎస్సి గురించి అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పక్క ఒక డిఎస్సిని రిలీజ్ చేస్తున్నారు, మరలా స్పోర్ట్స్ డిఎస్సి అన్నారు. ఈ స్పోర్ట్స్ డిఎస్సిని తీసుకెళ్లి మరలా మెగా డిఎస్సిలో కలిపామన్నారు. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎప్పుడూ కూడా స్పోర్ట్స్ డిఎస్సి గురించి మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడరు. మొత్తం రిలీజ్ చేసిందైతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం డేటానంతా కూడా ఫైనల్ గా రిలీజ్ చేయడం కూడా జరిగింది. దాని గురించి ఆయన ప్రస్తావించారు. ఇక్కడ అనేకమైనటువంటి అక్రమాలు ఈ క్రమంలో జరగడం కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా నేను ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా మీకు చూపిస్తాను. ప్రధానంగా నిరుద్యోగులు ఏదైతే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎంత నష్టపోయినారు అనే దాని మీద కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒకటి మీరే చెప్తా ఉన్నారు, 1:1 రేషియోలో పిలిచినామని. 1:1 రేషియోలో పిలిచి వారిని అన్యాయం చేసిన వారు ఈ రోజు ఎంత బాధపడతా ఉన్నారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అలానే వర్టికల్ రిజర్వేషన్స్ లో కూడా మీరు ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ కాకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల మధ్యలో వర్టికల్ రిజర్వేషన్స్ ని సరిగా ఫిల్ చేయలేదని ఈ రోజు చాలా మంది నష్టపోయినటువంటి పరిస్థితి. అలానే సిబిఎస్ఈ, నవోదయ స్టూడెంట్స్ అయితే వారు బేసిక్ గా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారన్న ఆలోచనతో వారు టెట్ రాసినా కూడా డిఎస్సి లో వారిని దూరంగా పెట్టి కొన్ని వేల మందిని మీరు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అలానే నార్మలైజేషన్ అయితే ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడా కూడా నేషనల్ గవర్నమెంట్ కూడా అన్ని దగ్గరలో కూడా వారికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అన్నది ఇబ్బందిగా ఉందని చెప్పి వారు దానికి దూరంగా ఉంటున్న క్రమంలో మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఈ ఎగ్జామ్స్ ని దీంట్లో మీరు నార్మలైజేషన్ తీసుకొని వచ్చి మీరు పిల్లల్ని మీ ఇష్టం వచ్చినటువంటి సెషన్స్ లో 7 మార్కులు 8 మార్కుల దాకా కలిపి చాలా మంది పిల్లల్ని 0.1 మార్క్ తో కూడా ఉద్యోగం కోల్పోయినటువంటి కొన్ని వేల మంది ఉన్నారు. అలాంటిది 7 మార్కుల వరకు కూడా మీరు నార్మలైజేషన్ లో కొన్ని సెషన్స్ లో కలిపి ఈ రోజు తీవ్రంగా నష్టం జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇలా రాజకీయ నాయకులు గాని, కొంతమంది అధికారులు గాని వీటన్నింటిలో కూడా కుముక్కు కావడం ఈ రోజు కొన్ని లక్షల మంది నిరుద్యోగులందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది.